ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, సాయంత్రం వందనాలు. మీకు ఈరోజు ఒక అద్భుతమైన లొకేషన్ చూపిస్తున్నాను. అలాగే ఒక అద్భుతమైన దేవాలయం, 800 ఇయర్స్ ఓల్డ్ చరిత్ర కలిగిన టెంపుల్. ఆల్రెడీ మీకు thumbnail పెట్టాను. ఈ కొండ దారిలో వెళ్తుంటే ఫ్రెండ్స్, ఒక దగ్గర వ్యూ సూపర్గా కనబడిందని నా 2 వీలర్ ఆపి ఇక్కడ ఈ వ్యూ చూపిస్తున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ కొండపైన ఆ గుండ్ల మీద వర్షం నీళ్ళు నిలబడి చిన్న కోనేరులాగా తయారైంది ఇక్కడ. ఇది మాత్రం అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. సాయంత్రం టైం ఇది, వ్యూ ఎలా కనబడుతుందో చూడండి. ఇది కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ముందు నుంచి ల్యాంకో హిల్స్ వెళ్ళి దారిలో వచ్చి ఫస్ట్ రైట్కి తీసుకుంటే అక్కడ ఘనశ్యామ్ సూపర్ మార్కెట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సూపర్ మార్కెట్ నుంచి ఫస్ట్ లెఫ్ట్కి తీసుకొని పైకి వస్తే ఈ కొండపైకి వెళ్ళే దారి అనమాట ఇది. ఈ కొండకి 4 పక్కల, ఒక పక్క పుప్పాలు కూడా, ఒక పక్క మణికొండ, ఇంకో పక్క కాజాగూడ, ఇంకో పక్క ఔటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుట్ట చుట్టూ, ఆ గుట్టపైకి ఎక్కితే అద్భుతమైన లొకేషన్స్. ఈ గుట్ట పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇది రోడ్డు. ఈ రోడ్లో కూడా కొంచెం అక్కడక్కడ సిమెంట్ రోడ్ వేశారు. తర్వాత అంతా ఇది మొత్తం ఒక పెద్ద గుండు అనమాట. ఈ గుండు పైనే వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సాయంత్రం టైం కాబట్టి ఎంత ప్రశాంతంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే వాతావరణం అంత ఆహ్లాదకరంగా ఉంది. చాలామంది ఇక్కడ ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి మన చుట్టుపక్కల సాఫ్ట్వేర్ కంపెనీలే కావడం వల్ల చాలామంది వచ్చి వెళ్తున్నారు. సాయంత్రం చూడండి, సూర్యభగవానుడు అస్తమించే టైం అయింది. మెల్లగా ఆయన అటు దిగుతున్నాడు మెల్లగా. మేమేమో కొండపైకి వెళ్తూ ఉన్నాము. ఈ కొండపైకి, మెయిన్ కొండపైకి వెళ్ళినాక కూడా మళ్ళీ మీకు వ్యూ చూపిస్తాను ఫ్రెండ్స్. కొండ అంచుకుంటుంది అనమాట శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అది మీకు చెప్తాను. ఇదంతా కాజాగూడ ఊరు, ఇది నానక్రామ్ కూడా ఊరు, 2 ఊర్లు అనమాట. ఈ గుట్ట చుట్టూ మీకు ఇందాకే చెప్పాను కదా, 4 పక్కల 4 ఉంటాయి, కానీ 2 సైడ్ల నుంచే దారి ఉంది పైకి ఎక్కడానికి. ఒకటేమో పుప్పాలు కూడా మణికొండ నుంచి వచ్చే రోడ్లో ఎక్కొచ్చు, ఇంకొకటేమో కాజాగూడ నుంచి వచ్చి ఈ కొండపైకి ఎక్కొచ్చు. ఈ కొండకు చుట్టూ ఎటు చూసినా అద్భుతమైన లొకేషన్లు, అద్భుతమైన వ్యూ. సూర్యభగవానుడు చూడండి ఫ్రెండ్స్, ఆ బిల్డింగ్ల పక్క నుంచి మెల్లగా అట్లా జరిగిపోతూ ఉన్నాడు. ఇటు మాత్రం ఎటు చూసినా అటుపక్క అంతా కోకాపేటు, ఇటు ఇదంతా కోకాపేటకే వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా కనబడేది. ఇటు ఈ చెరువు వచ్చేటప్పటికి కాజాగూడ లేక్. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. హలో, గుడ్ ఈవినింగ్. సూర్యదేవుడు చూడు ఎట్లా ఉండ, మంచిది, ఎందుకంటే కూల్గా పని అవుతుంది. లేక్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రాయి పైన శ్రీ అనంత పద్మనాభ స్వామిది రాశారు. మొత్తం ఈ గుట్ట దిగుతున్నా నేను, బండి అక్కడ పార్కింగ్ చేశాము. ఎందుకంటే కిందికి ఈ కొండకు అంచున ఉంటుందన్నమాట. ఆ గుడి కూడా ఎలా ఉంటుందంటే, ఆదిశేషుని పడగలాగుండి ఆ పడగ లోపటనే స్వామివారు స్వయంభూగా వెలిశారు. కాజాగూడ, మణికొండ, ఒక పక్క పుప్పాలు కూడా. అద్భుతమైన స్వామివారి టెంపుల్ ఇది, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ పక్కనే ఇంకా అద్భుతమైన 2 పురాతన కట్టడాలు ఉన్నాయి. ఒకటి అవతార్ మెహర్ బాబా గారు ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి వెళ్ళాడంట, అంటే ఆయన మెడిటేషన్ చేసుకొని. అలాగే ఒకటి అటుపక్క ఒకటి దర్గా ఉంటుంది, పాతది, పురాతన కాలం నాటిది. చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఈరోజు మీకు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్లస్ ఆ లొకేషన్ చూపించడానికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం. ఎటు చూసిన కొండపైన స్వామివారి నామాలన్నీ రాసి పెట్టారు. అసలు ఒక లొకేషన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయని లొకేషన్ ఫ్రెండ్స్. అద్భుతమైన లొకేషన్, నేచర్కి అసలు. అంటే స్వామివారు మొత్తం నేచర్, అంటే ఆయనకు ఇక ఎక్కడున్నా ఆ నేచర్నే కనెక్ట్ చేసుకొని ఉంటాడు ఆయన. అద్భుతంగా ఉంది లొకేషన్ మాత్రం. ఓం నమ శివాయ. చూడండి, ఈ రాళ్ళపైన కూడా అద్భుతంగా మొత్తం రాసినట్టుగా, చెక్కినట్టుగా చేశారు. ఇక్కడ స్వామివారి టెంపుల్ మాత్రం అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఇంకొకటి ఈ కనబడే ఈ గుట్ట కిందనే స్వామివారిది స్వయంభూగా వెలిసిన ఆలయం ఉంది, అనంత పద్మస్వామి దేవాలయం. మొత్తం ఈ కొండ కిందనే స్వామివారిది దేవాలయం ఉంటుంది, మెయిన్ దేవాలయం కనబడుతుంది. కొత్త కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆ రాయి పైన అనంత పద్మనాభ స్వామి గారు పవలించిన స్టైల్గా వేశారు బొమ్మ. సేమ్ అదే టైప్లో స్వామివారు ఆదిశేషుని పడగ కొండ లాంటి గుడిలో ఆయన ఉంటాడు. అలాగే పక్కన ఇంకా మీకు పాండురంగ స్వామి, అమ్మవార్లు కూడా ఉంటారు అనమాట. అవన్నీ మీకు చూపిస్తాను. ఆ ఎదురుగా కనబడేదేమో ఆఫీస్ అది. ఇది మొత్తం ఇక్కడ నుంచి నేను పైన 2 వీలర్ పార్క్ చేసి కిందికి దిక్కుంటూ వస్తున్నాను అనమాట. ఎటు చూసిన హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ గుట్ట చుట్టూ. స్వామివారి గుట్టకు మొత్తం చుట్టూ బిల్డింగ్సే. అది చూడండి, చేప నోరు తెరిచినట్టుంది ఆ రాయి అక్కడ. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కొండపైన రాళ్ళన్నీ చాలా ఆకారాల్లో ఉంటాయి. ఇక్కడనేమో అనంత పద్మనాభ స్వామిది అన్నదానంది కూడా పెట్టారు, పెద్ద హాల్లా కట్టారు ఐరన్ది. ఇక్కడనేమో గోశాల. ఆవులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. లోపల మొత్తం ఫుల్ ఆవులు. ఇక్కడ ఒక ఆవు బొమ్మ వేసి దానిపైన
మన అష్టలక్ష్ములు, స్వామివార్లు, దేవతలు అన్ని దేవదేవులు అన్ని ఫోటోలన్నీ పెట్టారు. మొత్తం ఆవు దూడలు, చిన్న చిన్న దూడలు ఉన్నాయి. మంచిగా వాటికి మంటేసి పెడితే ఆ శగకు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయి. చూడండి, మొత్తం అనంత పద్మనాభ స్వామి గోశాల ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కొండ అంచుకొస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఆ పైన ఛత్రపతి మహారాజ్ది కూడా ఒక విగ్రహం పెట్టారు అక్కడ. చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. అది మాత్రం ఇదంతా కొండ, ఎటు చూసిన కొండ. ఈ కొండ అంచుకు దిగుతుంటే మళ్ళీ డౌన్ లాగా ఉంది. ఇక్కడ కొంచెం ల్యాండు, ఈ ల్యాండ్లో ఇప్పుడు ఈ దేవాలయం నిర్మిస్తారు అనమాట. స్వామివారు మాత్రం మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆదిశేషుని పడగలాగా ఉండే దాంట్లో స్వయంభూగా వెలిశాడు. మరి ఈ గుడి రెడీ చేసిన తర్వాత మరి స్వామివారిని మరి గుళ్ళకి షిఫ్ట్ చేస్తారేమో తెలియదు మరి నాకు. చాలా అద్భుతంగా ఉంది. మీకు ఎదురుగా చూడండి ఫ్రెండ్స్, ఆ సూర్యుడు కనబడే పక్కన ఒక పాము తలకాయలా కనబడుతుంది. అది కూర్మ అవతారం ఫ్రెండ్స్. అది కూర్మ అవతారం అంటే తాబేలు, టార్టాయిస్ అంటారు ఇంగ్లీష్లో. ఆ హెడ్ బయటికి తీసినట్టు చూపిస్తుంది, చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఆ ర్యాకు. ఇది వచ్చేటప్పటికి మొసలి ఫ్రెండ్స్, ఇది క్రొకోడైల్, ఇది హెడ్ అనమాట. ఇది సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తేనే ఇది ఒక షార్క్ చేపలాగా దాని నోరు అనమాట. ఈ స్వామివారి కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతుంది, మండపాలి అని. అట్టి చెట్లు ఉన్నది, ఆ గుట్ట, ఆ గుండు కిందనే స్వామివారు ఉన్నారు. అదే ఆదిశేషుని పడగ అన్నది ఇందాక. ఇది నా వెనకాల ఉన్నదేమో ఏనుగు అంట ఫ్రెండ్స్. ఇది ఏనుగు టైపు ఉన్న రాకు, కాకపోతే నాకు అర్థం కాలేదు ఎట్లా చూపించాలనేది. మొత్తం ఈ రాక్ కిందనే స్వామివారు స్వయంభూగా వెలిశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి ఈ రాకుల రెండు మధ్యలోంచి కూడా స్టెప్స్ ఉన్నాయి పైకి, కాకపోతే పైన అన్ని చెట్లు పెరిగినాయి, అక్కడి నుంచి రావడానికి వీలు పడలేదు నాకు. ఈ నామాలు కనిపిస్తున్నదే మెయిన్ స్వామివారి గుడి ఫ్రెండ్స్. అది కర్టన్, అది స్వామివారిది. లోపల పంతులు గారు పూజ చేస్తున్నారు. సాయంత్రం 5:30, 5:45 అవుతుంది. మొత్తం ఇదే, మొత్తం ఆదిశేషుని పడగలాంటి ఉండే కొండ గుట్ట ఆ గుండు కిందనే ఉంది. స్వామివారిది దర్శనం చేసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చారు, కానీ ఫోటో వీడియో తీయడానికి లేదు. నేను కొంచెం ఇది స్వామివారి దర్శనానికి కొంచెం దూరంగా ఉండి మీకు వీడియోలో చూపిస్తాను. స్వామివారి గుడి ముందు కూర్చున్నాను ఫ్రెండ్స్. లోపల స్వామివారికి పూజ జరుగుతుంది. పూజ జరిగిన తర్వాత అర్చన చేస్తా అన్నాడు పంతులు గారు. అసలు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ దేవాలయం మాత్రం. లోపల వీడియో తీయడానికి పర్మిషన్ అడిగితే వద్దని చెప్పారు ఫ్రెండ్స్. నేను మామూలుగా మీకు కొంచెం దూరంగా ఉండి చూపిస్తాను, చూడండి. ఎందుకంటే చీకటి పడుతుంది ఇప్పుడిప్పుడే కొంచెంగా. అసలు అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం లోపల న్యాచురల్గా. ఇక్కడ పాండురంగ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది పాండురంగ స్వామిది. ఇది ఈ గుహ ఇక్కడ మాత్రం చిన్న సీక్రెట్గా తీసానేది. ఈ స్వామివారి తీయడానికి మాత్రం పంతులు గారు అసలు సమస్య లేదు, ఒప్పుకోలేదు. అందుకే కొంచెం దూరంగా వచ్చాను. చూడండి, లోపల దీపాలు వెలుగుతున్నాయి కదా, అదే స్వామివారి గర్భగుడి. మీకు ఆ గర్భగుడి చూపిస్తున్నాను, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా అద్భుతంగా ఉంది స్వామివారిది దర్శనం. కాకపోతే ఏంటంటే అసలు టోటల్గా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు పంతులు గారు. మాత్రం కోపం చేశాడు మామూలుగా అడిగితేనే. అలాంటిది ఇంకా మనం తీస్తున్నామని తెలిస్తే ఆయన తిడతాడని చెప్పేసి కొంచెం దూరంగా వచ్చి ఆ దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి లోపల ఎంత అద్భుతంగా ఉందో దేవాలయం. పాండురంగ స్వామిది అంటే అక్కడ పంతులు గారు ఎవరు లేరు, టక్మని తీసేసిన, అది సూపర్గా చూపించాను. ఈ వెనకాలనే ఆంజనేయ స్వామి పెట్టారు ఇక్కడ రాయి దగ్గర. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎక్కడ పోయినా స్వామివారికి ఆయనే కదా ద్వారపాలకుడు. ఆయన స్వామివారిని ఇక్కడ పెట్టారు. చూడండి, అదే ఆ కొండే ఆ లైట్ వెలుగుతున్నదే స్వామివారి గుడి గర్భగుడి. ఆ లైట్లు దీపాలు వెలుగుతున్నాయి లోపల. అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. స్వామివారు శ్రీదేవి, శ్రీ భూదేవి సమేత ఆదిశేషుని పైన పవలించినట్టు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దేవుడిది విగ్రహం మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన లొకేషన్, ఒక మరో ప్రపంచాన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి అస్సలు ఎంత కలర్ఫుల్గా ఒక ఫారెన్ కంట్రీకి వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అద్భుతమైన లొకేషన్. టట్టడాయ్ చూడండి ఎలా ఉంది. మొత్తం ఇదంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్. ఇది నానక్రామ్ కూడా చూడండి ఎంత. ఇగో ఇక్కడ కనపడే బిల్డింగ్స్ అన్నీ వచ్చి టోల్గేట్ దగ్గర ఉన్న బిల్డింగ్స్ చూడండి మొత్తం ఎంత అద్భుతంగా ఉందో. ఇది లేక్ వచ్చేటప్పటికి కాజాగూడ లేక్. ఇది ఆడ గ్రీనరీ కనబడే చెట్టు అంతానేమో రామానాయుడు స్టూడియో, నానక్రామ్ కూడా రామానాయుడు స్టూడియో. మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇది సాయంత్రం పూట లైట్లు వెలిగినాయి. ఎలా ఉందో చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇది కూడా 44 ఫ్లోర్లు 45 ఫ్లోర్లో. ఇది నానక్రామ్ కూడా జంక్షన్లో ఉంటుంది. ఇది రాబోయే సాఫ్ట్వేర్ కంపెనీలు, మల్టీప్లెక్స్ అన్నీ వస్తున్నాయి అందులో. ఎంత కాజాగూడ ఊరు. ఈ కింద కనబడేవన్నీ, ఆ దూరంగా కనబడేంత హైటెక్ సిటీ మొత్తం. ఆ బిల్డింగ్లన్నీ ఆ దూరంగా కనబడే మై హోము అవన్నీ బిల్డింగ్స్ ఫ్రెండ్స్. చూడండి అసలు మామూలుగా లేదు.
ఇక్కడ లైటింగ్ లేదు ఫ్రెండ్స్, చీకట్లో తీస్తున్నా. మొత్తం చిమ్మ చీకటి ఉంది కానీ బిల్డింగ్లో బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్ మాత్రం ఖతర్నాక్ కనబడుతున్నాయి. చూడండి, సూపర్ లొకేషన్ అన్నమాట. ఒక్కొక్క కొండకి చూపిస్తే ఒక్కొక్క లొకేషన్ వ్యూ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డే లైట్లో నైట్ లైట్లో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అనంతాద్రి గుట్టపై నుంచి చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎలా కనబడుతుందో. కోకాపేటు, కాజాగూడ, నానక్రామ్గూడ, ఇటు వస్తేనేమో ఫైనాన్షియల్ మన హైటెక్ సిటీ, అది ఇదేమో కాజాగూడ లేక్. ఇందాక మీకు చెప్పాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఫ్రెండ్స్, అంత బ్యూటిఫుల్గా ఉంది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా తప్పులుంటే కామెంట్ చేయండి, మీ సలహాలు సూచనలు చెప్పండి. ఎందుకంటే నాకు తెలిసినంతలో చూపిస్తున్నాను మీకు. ఈ కొండపైకి ఎక్కితే మాత్రం సిటీ 4 పక్కల సూపర్గా కనబడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.